హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీరు చూడబోతున్నారు 2025లో రిలీజ్ అయిన బాడీ హారర్ మూవీ గ్రాఫ్టెడ్. మూవీ ఎండింగ్ అయితే చాలా ట్విస్టెడ్ ఇంకా డార్క్గా ఉంటుంది. అండ్ ఇదంతా ముఖ్యమేం కాదు కానీ కొద్దిగా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. మూవీ స్టార్టింగ్స్లో మనం ఒక సైంటిస్ట్ని అండ్ తన కూతురు వేడిని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు ఫేసెస్ మీద ఒక మార్క్ ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళ అందం కొద్దిగా తక్కువ అవుతూ ఉంటుంది. అండ్ సైంటిస్ట్ అయితే చాలా ఇయర్స్ నుంచి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. తన ఇంట్లో ఒక ల్యాబ్ క్రియేట్ చేసి అండ్ వే అయితే ఒక ఫ్లవర్ని డ్రా చేస్తూ ఉంటుంది. ఆ ఫ్లవర్ పేరు క్రాప్ ఫ్లవర్. అండ్ తన డాడ్ ఆ ఫ్లవర్ గురించి తనకి చెప్తూ ఉంటాడు. అండ్ ఈ ఫ్లవర్కి చాలా హీలింగ్ పవర్ ఎక్కువ ఉంటుందని. అండ్ ఇది ఈ ఫ్లవర్ ఇయర్ లోపల ఒక్కసారి జంగల్ లోపల దొరుకుతుందని. అండ్ ఈ ఫ్లవర్ నా ఎక్స్పెరిమెంట్లో నేను చాలాసార్లు ట్రై చేశాను. అండ్ ఎనీవేస్ అండ్ ఇప్పుడు తనకి చాలా ఇయర్స్ నుంచి చేసిన ఎక్స్పెరిమెంట్కి తనకి రిజల్ట్ వచ్చింది. అండ్ దాని ద్వారా తన ఫేస్ మీద ఉన్న మార్క్ని తొలగించవచ్చని. అండ్ తను ఎలాంటి సీరమ్ని తయారు చేశాడంటే 2 పోర్షన్స్ని మిక్స్ చేయొచ్చని. అండ్ తను ఒక స్కిన్ని కట్ చేసి అండ్ దాని మీద సిరమ్ని వేసేసి అండ్ తన ఫేస్ పైన వేసేసుకుంటాడు. తన ఫేస్ పైన పెట్టుకోగానే ఆ స్కిన్ సైజ్ అంతా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆ టిష్యూస్ జనరేట్ అవుతుంది. అండ్ ఆ స్కిన్ మెల్లమెల్లగా తన ఫేస్ మీద ఉన్న అన్ని పార్ట్స్ ని కవర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దానివల్ల తను చాలా టెన్షన్ పడిపోతాడు. తను ఇలా కావాలనుకోలేదు, ఏదంటే తను ఎక్స్పెక్ట్ చేశాడు. అండ్ కేవలం తను ఆ మార్క్ ని తొలగించాలనుకున్నాడు. కానీ ఆ స్కిన్ అయితే తన ఫేస్ ని కవర్ చేయడం స్టార్ట్ చేసింది. భయపడి ఆ సైంటిస్ట్ తన లిప్స్ పైన ఉన్న స్కిన్ ని కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలా అయితే ఆ స్కిన్ ని కట్ చేశాడో అలానే ఆ స్కిన్ మొత్తం ని కవర్ చేసేసింది మళ్ళీ. అండ్ ఇప్పుడు ఆ స్కిన్ తన ఫేస్ మొత్తాన్ని కవర్ చేయడం స్టార్ట్ చేసింది. తన ఫేస్, నోస్ అండ్ ఇయర్స్ మొత్తాన్ని. అండ్ మళ్ళీ తన లిప్స్ పైన, తన కళ్ళ పైన కట్ చేయడం స్టార్ట్ చేసినా కానీ ఇదంతా చూసిన వే చాలా భయపడిపోతుంది. భయపడిపోయిన వే తన ఆ చాక్తోనే తన డాడీ నెక్ పైన కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు లీక్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. తన డాడీని చంపేసింది. అండ్ ఇప్పుడు తనని చూసుకోవడానికి ఎవరు తన దగ్గర లేరు. అండ్ రోజులు గడుస్తున్న కొద్ది వే కూడా చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వే అయితే చదువులో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది తన డాడ్ లాగానే. అండ్ దానివల్ల యుఎస్ లో ఉన్న పెద్ద యూనివర్సిటీలో తనకి స్కాలర్షిప్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు తన హోమ్ టౌన్ ని విడిచిపెట్టి తను యుఎస్ కు వచ్చేసింది. అండ్ యుఎస్ లో తన ఆంటీ తోటి ఉంటుంది. తన కూతురు కూడా ఉంటుంది. తన పేరు తను రూమ్ లోకి వచ్చేసిన తర్వాత తను చిన్న టెంపుల్ లాంటిది క్రియేట్ చేసింది తన డాడ్ కి. ఎందుకంటే తన డాడ్ ని తన గాడ్ లాగా పూజిస్తూ ఉంటుంది. వే దగ్గర ఒక బుక్ కూడా ఉంటుంది. తన డాడ్ రీసెర్చ్ చేసింది. అండ్ ఆ బుక్ లో తన డాడ్ రాసిన ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇంకా వే ఈ ఎక్స్పెరిమెంట్ ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ ని చేస్తూనే ఉంది. దేనివల్ల అయితే తన ఫాదర్ చనిపోయాడో ఆ ఎక్స్పెరిమెంట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తను ఫస్ట్ యూనివర్సిటీకి వెళ్ళడం. అండ్ వెళ్తున్నప్పుడు తనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అండ్ తను హోమ్లెస్ ఇంకా అక్కడనే కూర్చొని ఉంటాడు. తన ఫేస్ చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. వే తన్నే చూస్తుంటుంది కొద్దిసేపటి దాకా. అండ్ ఆ వ్యక్తి తనకి హెల్ప్ కూడా చేస్తాడు యూనివర్సిటీ ఎక్కడ ఉందో అని. క్లాస్ రూమ్ కి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ చాలా గొప్పగా వే గురించి చెప్తూ ఉంటాడు అందరు స్టూడెంట్స్ కి. ఎందుకంటే టెస్ట్ లో తను 100కి 100% తెచ్చుకుంది కాబట్టి. అండ్ ఇది ఇయర్ లో ఫస్ట్ టైం జరిగిందని. క్లాస్ అయిపోయిన తర్వాత వే సైన్స్ ల్యాబ్కి వచ్చేస్తుంది అండ్ కొన్ని వస్తువుల్ని తీసుకుందామని. అండ్ తను అలా చేయడం తన ప్రొఫెసర్ తనని చూసేస్తాడు. అండ్ ఆ ప్రొఫెసర్ తనకు అడుగుతాడు అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి. అండ్ తను చెప్తుంది ఒక ఎక్స్పెరిమెంట్ గురించి నేను కొన్ని వస్తువులు ఇక్కడ నుంచి తీసుకోవడానికి వచ్చానని. ప్రొఫెసర్ తనకు అంటాడు ఇక్కడ నుంచి వస్తువులు తీసుకుపోవడం ఎలవ్ కాదని. కానీ నువ్వు ఒకవేళ నా ల్యాబ్ అసిస్టెంట్ అయితే ఇక్కడ నుంచి వస్తువులు తీసుకుపోవడం పర్వాలేదనేసి. ఆ ప్రొఫెసర్ కి తను చెప్తుంది నా డాడ్ కూడా ఒక సైంటిస్ట్ అనేసి. అండ్ ఇప్పుడు నేను తన రీసెర్చ్ నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను. ప్రొఫెసర్ చేతిలో తన డాడ్ రాసిన డైరీ కూడా ఉంటుంది. అది చూసి ప్రొఫెసర్ షాక్ అయిపోతాడు. అండ్ తన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన డాడ్ గురించి తను చాలా రీసెర్చ్ చేస్తాడు. అండ్ తనకి తెలుస్తుంది తన డాడ్ చాలా పెద్ద జీనియస్ సైంటిస్ట్ అనేసి. అంత ఫండింగ్ లేకపోవడం వల్ల తను ఏ ఎక్స్పెరిమెంట్ అయినా పూర్తి చేయలేడు అనేసి. అండ్ సీన్ కట్ అవుతుంది. మనం చూస్తాం ఎంజాయ్ వాళ్ళ కజిన్ ని. అంటే తనకి 2 ఫ్రెండ్స్ కూడా ఉంటారు. తన సామాన్ని చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి కనిపిస్తుంది రక్తంతో నిండిన కొన్ని టూల్స్ అండ్ డేంజరస్ పిక్చర్స్. అది కూడా ఎక్స్పెరిమెంట్వి. అండ్ ఇవన్నీ చూసి వాళ్ళు ముగ్గురు కూడా చాలా భయపడిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అండ్ ఎంజాయ్ ఇప్పుడు కూడా వాళ్ళ 2 ఫ్రెండ్స్ తోటి కలిసి కూర్చొని ఉంటుంది. వేకి వాళ్ళని చూసి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తనకు కూడా అనిపిస్తుంది నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుందని. అండ్ దాని గురించి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తనే ఫ్రెండ్షిప్ చేద్దామని అడిగింది. అండ్ వీళ్ళందరికీ లంచ్ కి ఇన్వైట్ చేసింది. వే ఫేస్ మీద ఉన్న మార్కును చూసి వాళ్ళు భయపడతారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలని లేకపోయినా వాళ్ళు ముగ్గురు కలిసి రెస్టారెంట్ కి వెళ్ళిపోతారు. రెస్టారెంట్ లో వే చాలా విచిత్రంగా తినడం చూసి వాళ్ళు అక్కడ వదిలేసి వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ వే అయితే మొత్తం మిగిలిన ఫుడ్ ని ప్యాక్ చేపించి ఆ హోమ్లెస్ పర్సన్ కి ఇచ్చేస్తుంది. అండ్ ఆ వ్యక్తి ఫేస్ కూడా చాలా ఖరాబ్ అయి ఉంటుంది. వే తనతో మాట్లాడుతుంది కూడా, ఎందుకంటే తనకి చాలా బాధపడుతుంది కాబట్టి. అండ్ దాని గురించి తను ఆ హోమ్లెస్ పర్సన్ కి చెప్తుంది నా ఫేస్ మీద ఒక మార్క్ ఉండడం వల్ల నేను చూడడానికి అంత బాగుండను. కానీ ఆ హోమ్లెస్ పర్సన్ చెప్తాడు కానీ నువ్వు ఎలా ఉన్నా అందంగానే ఉంటావని. ఆ హోమ్లెస్ పర్సన్ తోటి మాట్లాడిన తర్వాత తనకి కొద్దిగా బెటర్ గా అనిపిస్తుంది. అండ్ తన ఇంటికి వెళ్తున్నప్పుడే దాని మధ్యలో తన ప్రొఫెసర్ తనకి గిఫ్ట్ కూడా ఇస్తాడు. అండ్ ఒక ప్రపోజల్ కూడా తనకి చెప్తాడు. అండ్ నీ రీసెర్చ్ ని కంటిన్యూ చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ నాకు ఒక్క పర్మిషన్ కావాలి నీ దగ్గర నుంచి.
ఎందుకంటే ఇది వే డైరెక్ట్ రీసెర్చ్ కాబట్టి. అండ్ వే అయితే సంతోషంగా దాని గురించి ఒప్పుకుంది, ఎందుకంటే ప్రొఫెసర్ ఒకటే వ్యక్తి తనకి హెల్ప్ చేయాలని అనుకున్నాడు కాబట్టి. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాలా డేస్ గడుస్తున్న కొద్దీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్లే కాదు, మొత్తం రీసెర్చ్ అంతా ఫ్లాప్ అవుతూ వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళకి సక్సెస్ దొరకదు. ఈ రీసెర్చ్ వల్ల ప్రొఫెసర్ కి చాలా కోపం వచ్చేసి రీసెర్చ్ ని ఆపేద్దామని అనుకుంటాడు. అండ్ వీళ్ళిద్దరు బాధపడుతున్నప్పుడే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడికి వస్తుంది. తను కూడా ల్యాబ్ అసిస్టెంట్ లాగా అప్లై చేద్దామని వచ్చింది. ప్రొఫెసర్ ఆ రిక్వెస్ట్ ని కూడా ఒప్పుకుంటాడు. దీని తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోతారు అండ్ వే తోటి తను కూడా ఉంటుంది అండ్ తనకి సారీ అడుగుతుంది లాస్ట్ టైం ఏం జరిగిందో అని. తనతోటి ఫ్రెండ్షిప్ చేయడం కూడా స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడైతే ఎలిస్ దగ్గర ఒక పోస్టర్ ఉంటుంది అండ్ ఆ పేపర్ మీద అదే ఫ్లవర్ ఉంటుంది, ఏదైతే ఆ ఫ్లవర్ తన డాడ్ ఎక్స్పెరిమెంట్ లో యూజ్ చేసిండో. ఇది చూడంగానే తన మైండ్ లో కొన్ని విషయాలను గుర్తుకొస్తూ ఉంటాయి అండ్ ఇది కూడా తెలుస్తుంది ఈ ఫ్లవర్ దగ్గరలో ఉన్న ఒక ఎగ్జిబిషన్ లో ఉందనేసి. ఇది చదివిన తర్వాత తన డాడ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఆ ఫ్లవర్ ఉండడం చాలా ముఖ్యం అనేసి. దాని గురించి తను డిసైడ్ చేసుకుంటుంది ఈ ఫ్లవర్ ని ఎలా అయినా చేసి తీసుకోవాలనేసి. అండ్ రాత్రి అయ్యేసరికి తను ఆ ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తుంది అండ్ ఎవరికి చూడకముందే ఆ లాక్ ను ఓపెన్ చేసి ఆ ఫ్లవర్ ఒక ముక్క తీసుకుంటుంది. ఆ ఫ్లవర్ ముక్కను తీసుకొని ఆ సైన్స్ ల్యాబ్ కి వచ్చేస్తుంది. తన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తుంది. కానీ తనకి ఇది తెలియదు ప్రొఫెసర్ ఇంకా తన ఫ్రెండ్ అక్కడనే దాక్కొని ఉన్నారనేసి. అండ్ తను ఎక్స్పెరిమెంట్ జోష్లో వాళ్ళిద్దరిని గమనించలేదనేసి తను ఆ ఫ్లవర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ ని తీసి తన ఎక్స్పెరిమెంట్ లో పెట్టేస్తుంది. దీని తర్వాత తన థైలో ఉన్న కొద్దిగా స్కిన్ ని తీసేస్తుంది అండ్ ఆ స్కిన్ ముక్కపై ఆ సీరం ని అప్లై చేసి తన థై మీద పెట్టేసుకుంటుంది. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఆ సీరం వల్ల ఆ స్కిన్ ఉన్న పార్ట్ కవర్ అయిపోతుంది అండ్ ఏదైతే స్కిన్ తను రిమూవ్ చేసిందో దాని లోపల అదే సీరం వేసి ఆ స్కిన్ ని మళ్ళీ పెట్టంగానే అది నార్మల్ గా ఉన్నట్టే ఉంటుంది. అండ్ చూస్తూనే అక్కడ ఏదైతే స్కిన్ తీసేసామో అండ్ ఆ స్కిన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అండ్ నార్మల్ గా ఉండే స్కిన్ లాగానే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి చాటుగా ప్రొఫెసర్ ఇదంతా జరిగిందంతా చూస్తాడు అండ్ ఎలిస్ ని ఇక్కడ ఇంటికి పంపించేసి తను వే దగ్గరకు వచ్చేసి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఏదైతే ఫ్లవర్ తను ఆ సీరం వేసిందో ఎట్లా సక్సెస్ఫుల్ అయిందో ఎక్స్పెరిమెంట్ అని. అండ్ ఎప్పుడైతే తన కాళ్ళ మీద ఉన్న స్కిన్ ప్రొఫెసర్ కి చూపిస్తుందో అండ్ అక్కడ ఉన్న ఎలిస్ ఇదంతా చూసి తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని అదే సిచ్యువేషన్ లో ఫోటో తీస్తుంది. అండ్ తను అక్కడ నుంచి వచ్చేసి వేని తిట్టి అండ్ తను అక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది. అండ్ తన కజిన్ అక్కడికి సడన్ గా రావడంతో వే కన్ఫ్యూజ్ అయ్యి ఆ బుక్ ని అక్కడనే పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ బుక్ ని చూసి ప్రొఫెసర్ అయితే చాలా సంతోషిస్తాడు. కానీ ఎలిస్ అయితే ఆ ఫోటో వే వాళ్ళ కజిన్ అందరికి పంపించేస్తుంది. అండ్ అక్కడేమో ప్రొఫెసర్ వే వాళ్ళ ఫాదర్ డైరీని ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అండ్ ఎంజాయ్ అయితే ఇదంతా జరిగిందంతా చూసి ఆ ఫోటోని చూసి తనకి చాలా కోపం వచ్చేసి వే వస్తువులన్నీ విరగొట్టేస్తుంది. అండ్ ఎప్పుడైతే వే అక్కడికి వస్తుందో తన వస్తువులను ఇలా చూసి తనకి చాలా కోపం వస్తుంది. అండ్ వెనకాల నుంచి ఎంజాయ్ వచ్చి తన మీద అటాక్ కూడా చేస్తుంది. వే అయితే తను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది కానీ ఎంజాయ్ అయితే తన పూర్తి బలం పెట్టేస్తుంది తన్ని చంపడానికి. అండ్ ఆ పరిస్థితిలో వే అయితే తన పక్కన ఉన్న పెన్నుని తీసుకొని తను కాపాడేసుకుంటుంది. కానీ ఆ పెన్ అయితే ఎంజాయ్ కంట్లోపల దిగిపోతుంది అండ్ దాంతో ఎంజాయ్ చాలా దారుణంగా చనిపోతుంది. కానీ వే అయితే తన్ని చంపాలని అనుకోదు. అయినా కూడా ఎంజాయ్ చనిపోయింది కాబట్టి అండ్ టెన్షన్ లో ఎంజాయ్ బాడీని తను వాష్రూమ్ కి తీసుకొని వెళ్ళిపోతుంది. తను ఈ బాడీని ఏం చేయాలో తనకి మైండ్ లో డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం చేస్తుందంటే ఎంజాయ్ స్కిన్ ని మెల్లమెల్లగా కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ తన ఫేస్ మీద ఉన్న పూర్తి స్కిన్ ని తీసేసిన తర్వాత అండ్ తన ఫేస్ మీద ఇంజెక్ట్ చేసుకుంటుంది అదే సీరం ని. అండ్ మొత్తం స్కిన్ అదే ఎంజాయ్ స్కిన్ ని ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్కిన్ ని తన ఫేస్ మీద పెట్టేసుకుంటుంది. అండ్ వే స్కిన్ టిష్యూస్ అండ్ ఎంజాయ్ స్కిన్ టిష్యూస్ కలిసిపోవడం వల్ల అండ్ దానివల్ల పూర్తిగా వే ఎంజాయ్ లాగా కనిపించడం చూస్తాం మనం. అండ్ ఇప్పటి వరకు అయితే ఎంజాయ్ వాళ్ళ మామ్ ఎక్కడికో బయటికి వెళ్ళింది కాబట్టి ఎప్పుడైతే తన ఇంటికి వచ్చిందో వేనే ఎంజాయ్ అనుకొని తన్ని హక్ చేసుకొని తన్ని బుజ్జగిస్తూ ఉంటుంది. కానీ వేకి ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది. దానివల్ల తను పూర్తిగా ఎంజాయ్ లాగా మారిపోదామని డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఎంజాయ్ లాగానే తయారవుతుంది అండ్ ఎంజాయ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. అండ్ ఎప్పుడైతే యూనివర్సిటీకి వెళ్ళిందో ఎంజాయ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని కలుస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఒక అబ్బాయి తనకి ఇంత దగ్గర రావడంతో దానివల్ల వేకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాంతో తను ఎంజాయ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అండ్ తనకు అనిపిస్తూ ఉంటుంది నేను వేలాగా ఉన్నప్పుడు నేను చాలా డిప్రెషన్ గా ఉండేదాన్ని, కానీ ఎంజేకి అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అండ్ మంచి ప్రేమ చూపించే ఒక మామ్ కూడా ఉంది. దాంతో ఎంజే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోటి డేట్ కి కూడా వెళ్తుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నప్పుడు ఎంజే స్కిన్ ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది వే ఫేస్ నుంచి. అండ్ అది చూసి ఆ అబ్బాయి చాలా భయపడిపోతాడు. ఇది చూడడానికి చాలా క్రీపీగా ఉంటుంది. అండ్ ఇదంతా చూసి ఆ అబ్బాయి వెనకకు వెళ్తున్నప్పుడు అండ్ ఆ అబ్బాయికి తెలియదు వెనకాల ఒక స్లోప్ ఉందనేసి. అండ్ దాని వల్ల తనంతలు తను అక్కడ కింద పడిపోయి చనిపోతాడు. అండ్ భయపడుతూ వే
ఇంటికి వస్తుంది అండ్ టెన్షన్ లో తన డాడ్ బుక్ ని వెతుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బుక్ లో ఈ స్కిన్ ని పర్మనెంట్ గా ఉంచుకోవడానికి ఆ సీక్రెట్ కూడా ఉంటుందేమో అని. కానీ తనకి తన డాడ్ నోట్బుక్ దొరకదు, ఎందుకంటే అది ప్రొఫెసర్ దగ్గర ఉంది కాబట్టి. అండ్ ఇప్పటి వరకు అయితే తన దగ్గర కొద్దిగా సీరం అయితే మిగిలింది కాబట్టి ఆ సీరం ని తన ఫేస్ లోపల ఇంజెక్ట్ చేసుకుంటుంది అండ్ ఎంజే ఫేస్ ని మళ్ళీ తన ఫేస్ లో పెట్టేసుకుంటుంది. అండ్ అక్కడేమో మనం ప్రొఫెసర్ ని చూస్తాం, తను ఆ ఫ్లవర్ ని వెతుకుతూ ఉంటాడు. అండ్ ఆ ఫ్లవర్ ని వెతుకుతున్నప్పుడు అండ్ అప్పుడే ప్రొఫెసర్ కి ఆ ట్రాన్స్లేటర్ నుంచి కాల్ వస్తుంది, ఏదైతే ఆ బుక్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తాడు కదా ఆ వర్డ్స్ ని. అండ్ ఆ ట్రాన్స్లేటర్ తనకి చెప్తాడు ఈ ఎక్స్పెరిమెంట్ చాలా డేంజరస్ అని, ఈ ఎక్స్పెరిమెంట్ చాలా దారుణాలు చేస్తాయి అనేసి. అండ్ ఇండైరెక్ట్ గా తను ఈ ప్రొఫెసర్ ని దీన్ని ఇక్కడనే ఆపేయమని చెప్తూ ఉంటాడు. కానీ ప్రొఫెసర్ అయితే తను ఒక్క మాట కూడా విన్నాడు. అండ్ అక్కడేమో మనం వేని చూస్తాం, తను యూనివర్సిటీలో బుక్ ని వెతుకుతూ ఉంటుంది. అండ్ ల్యాబ్ లో అయితే ఆ బుక్ ఎక్కడ దొరకదు, కానీ ప్రొఫెసర్ అయితే ఆ బుక్ ని ట్రాన్స్లేటర్ కి ఇచ్చాడు కదా. అండ్ ఎప్పుడైతే తను ప్రొఫెసర్ కి కాల్ చేస్తుందో ప్రొఫెసర్ తనకి చెప్తాడు ఆ బుక్ నా దగ్గరనే ఉందనేసి. కానీ నీకు ఆ బుక్ ఎప్పటికి దొరకదు, ఎందుకంటే ఆ బుక్ లోని ఎక్స్పెరిమెంట్ నేను నా పేరు మీద చేసుకుంటాను కాబట్టి. అండ్ అది వినంగానే వేకి చాలా కోపం వస్తుంది, కానీ తను ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. దానివల్ల యూనివర్సిటీ నుంచి గమ్మున వెళ్ళిపోతుంది. అండ్ బయట తను చూస్తుంది తన ఫ్రెండ్ ని అండ్ ఎంజే వాళ్ళ ఫ్రెండ్ ఈవ్ ని. అండ్ వేవ్ కి తెలుస్తుంది ఈవ్ కి ప్రొఫెసర్ తోటి ఎఫ్ఐఆర్ ఉందనేసి. అండ్ ప్రొఫెసర్ మీద ఉన్న కోపం ఈవ్ పైన తీర్చుకోవాలని అనుకుంటుంది. అండ్ ఎంజే లాగా మారి తను ఈవ్ ని ఇంటికి పిలుస్తుంది. అండ్ వేవ్ కూడా తనతోటి ఇంటికి వెళ్తుంది. అండ్ అయితే తన మీద అటాక్ చేస్తుంది. అండ్ ఈవ్ కూడా తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. కానీ వేవ్ తన్ని ఇక్కడ కూడా పట్టేసుకుంటుంది. అండ్ వే అయితే తన లోపల ఒక డ్రిల్ మిషన్ ని పెట్టేసి చాలా దారుణంగా చంపేస్తుంది. అండ్ తన్ని కూడా చంపేసిన తర్వాత ఈవ్ స్కిన్ ని తీసి తన ఫేస్ మీద పెట్టేసుకుంటుంది. అండ్ ఇప్పుడు తను పూర్తిగా ఈవ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. తన హెయిర్ ని కూడా ఈవ్ స్టైల్ లాగా మారుస్తుంది. అండ్ తన కళ్ళు అండ్ తన బాడీ స్టైల్ మొత్తం మార్చేస్తుంది ఈవ్ లాగానే. అండ్ తన ఫోన్ ని చూస్తూ తన స్టైల్ ని కూడా కాపీ చేస్తుంది. అండ్ పూర్తిగా తన్ని ఎవరు కనిపెట్టొద్దని. అండ్ ఇదే జరుగుతున్నప్పుడు నేబర్స్ వాళ్ళ డాగ్ ఇదంతా చూసి తన మీద అరుస్తూ ఉంటుంది. ఇది చూసి నేబర్స్ పోలీస్ కి కాల్ చేస్తాడు. అండ్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు లోపలికి వస్తారో అండ్ ఈవ్ ని తన టవల్ లోపల చూసి తను ఏమనకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తను ఈవ్ ఫేస్ తోటి ఎప్పుడైతే తను యూనివర్సిటీకి వెళ్తుందో తనకి చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈవ్ ఒక పాపులర్ స్టూడెంట్ కాబట్టి అందరు తనతోటి చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ తను ఈవ్ ఫేస్ తోటే ప్రొఫెసర్ దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ తనకు అనిపిస్తుంది తను ఇక్కడ నుంచి తన డాడీ నోట్బుక్ దొరుకుతుందని. ప్రొఫెసర్ కి కూడా తెలియదు ఈవ్ ఫేస్ లో వే ఉందనేసి. దానివల్ల ప్రొఫెసర్ తనకి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఈవ్ అయితే మొత్తము ఇంట్లో వెతుకుతుంది తన బుక్ ని, తన డాడ్ బుక్ ని. అండ్ ఎక్కడ దొరకకపోవడం వల్ల తను కోపంలో ఇంటికి వచ్చేస్తుంది. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏదైతే ఇద్దరిని చంపేసిందో ఎంజే ఇంకా వే బాడీని తను పూల్లో దాచిపెట్టేస్తుంది. అండ్ ఎంజే ఇంకా ఈ మొబైల్ ని చెక్ చేస్తుంటుంది. అండ్ అప్పుడే తనకి ఆ ఫోన్ లో తనది ఇంకా ప్రొఫెసర్ ది పిక్చర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆ పిక్చర్ వల్లనే ఎలీస్ అందరికి తన మీద తప్పు నిందట వేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు తను ఈ పిక్చరే ప్రొఫెసర్ కి అగెనెస్ట్ గా యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడు తను ఈ పిక్చరే అథారిటీస్ కి పంపించేస్తుంది. అండ్ ఎప్పుడైతే అథారిటీస్ కి తెలిసిందో ప్రొఫెసర్ తన ఫాయిదా గురించి అమ్మాయిలని యూస్ చేస్తాడని ఫారెన్ గా ప్రొఫెసర్ ని పోలీస్ కి అప్పగిచ్చేస్తారు. కానీ ప్రొఫెసర్ దగ్గర చాలా పవర్ ఉంది కాబట్టి తను నెక్స్ట్ డేనే బెయిల్ వాయిదా బయటకు వచ్చేస్తాడు. అండ్ తను ఇంటికి రాగానే తను ఆ ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేస్తాడు. అండ్ రియల్ గా అయితే అది వే డాడ్ది కాబట్టి అండ్ తను స్టెప్ బై స్టెప్ గా దాన్ని ఫాలో అవుతూ వస్తుంటాడు. సీరం ని తయారు చేయడంలో సక్సెస్ అవుతాడు. అండ్ 2 స్కిన్ పీసెస్ మీద టెస్ట్ చేస్తాడు. అండ్ సర్ప్రైజింగ్ గా 2 స్కిన్ పీసెస్ కలిసిపోవడం తను చూస్తాడు. అంటే ఇప్పుడు తన ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయిందని. అండ్ సక్సెస్ మీద ప్రొఫెసర్ కి చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ అప్పుడే మనం చూస్తాం ఈవ్ కూడా తన ఇంటికి వచ్చేస్తుందని. అండ్ రియల్ గా అయితే ఈ ఫేస్ పెట్టుకుని అక్కడికి వే వచ్చిందని మనకు తెలుసు. అండ్ ప్రొఫెసర్ తన్ని లివింగ్ రూమ్ లో కూర్చోపెడతాడు. అండ్ తను కొద్దిగా ఫుడ్ తీసుకోవడానికి వెళ్తాడు. అండ్ అప్పుడు మనం చూస్తాము వే అయితే తన బుక్ ని వెతకడానికి అయితే ఇక్కడికి వచ్చింది కదా. తను అక్కడ నుంచి వెళ్ళిపోగానే తను నోట్ బుక్ వెతుకుతూ ఉంటుంది. అండ్ తను ఆ క్యాబిన్ లో వెతుకుతుంటే అదే సీరం దొరుకుతుంది. ఇప్పుడే ప్రొఫెసర్ ఆ సీరం ని తయారు చేశాడు కదా. సీరం దొరకంగానే తను ఇక్కడ ఆగకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వెళ్ళిపోగానే తనకి ప్రొఫెసర్ కి కొద్దిగా అనుమానం వస్తుంది తన మీద. అండ్ ఎప్పుడైతే తను క్యాబిన్ ఓపెన్ చేస్తాడో తన సీరం అక్కడ ఉండదు. తనకు అర్థమైపోతుంది తనే తీసుకుని వెళ్ళిందని. అండ్ రాత్రి కాగానే వే అయితే తన నిజమైన ఫేస్ తోటి అక్కడ కూర్చొని ఉంటుంది. అండ్ అప్పుడే ఎలెస్ తన దగ్గరకు వస్తుంది. అంటుంది మన ఇద్దరు ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా గాయపడిపోయారని. అంటే తను చాలా ఈ విషయంలో చాలా బాధపడింది కాబట్టి తన్ని హక్ చేసుకుంటుంది అండ్ తన్ని ఓదార్స్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఎలిస్ తను వాటర్ తాగాలనిపిస్తుందో అప్పుడే తను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది. అండ్ దాని లోపల ఏం చూస్తుంది అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫ్రీజర్ లో ఆ హెడ్స్ ని ఫ్రీజ్ చేసి ఉంటుంది. అండ్ అదే చూసి తను భయపడిపోయి చాలా గట్టిగా అరుస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆ మాటల్ని తను ఎవరైనా వినిపించుకునే లోపలనే అండ్ తను వెళ్ళి ఎవరికైనా చెప్పక ముందే వే అయితే తన ఫేస్ ని ఒక ర్యాపర్ తోటి చుట్టేస్తుంది. అండ్ తన శ్వాసను ఆపేసి తన్ని కూడా చాలా దారుణంగా చంపేస్తుంది. అండ్ ఇప్పుడే తన్ని చంపేసిందో లేదో తన డోర్ బెల్ ని ఎవరో కొడతారు. తన బయట ఏమో మనం ప్రొఫెసర్ ని చూస్తాం. అండ్ డోర్ ఓపెన్ ఉంది చూసి తను ఇంట్లోకి వచ్చేస్తాడు. అండ్ లోపల వే అయితే చాలా వింతగా కూర్చొని ఉంటుంది. అండ్ ప్రొఫెసర్ ని చూసి చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అండ్ తన పరిస్థితిని చూసి ప్రొఫెసర్ కి అయితే చాలా వింతగా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే తను ప్రొఫెసర్ కి కంగ్రాచులేట్ అని చెప్తుందో అండ్ తన
తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయిందనేసి అండ్ ఈ మాటపై ప్రొఫెసర్ కూడా సంతోషిస్తాడు. వే అయితే చాలా కోపంగా ప్రొఫెసర్ మీద అంటుంది, ఇది నీ ఎక్స్పెరిమెంట్ కాదు, నా డాడ్ ఎక్స్పెరిమెంట్. అండ్ వే మాటలన్నీ ఇగ్నోర్ చేసేప్పుడు తన సీరం ని తీసుకోవడానికి ఎప్పుడైతే తను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడో అండ్ అక్కడ చనిపోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని చూసి అండ్ తను ఫ్రీజ్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని తెలిసి కానీ వే అయితే చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. అండ్ ప్రొఫెసర్ లోపల ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేస్తుంది. అండ్ కొద్దిసేపు అయిన తర్వాత ఎప్పుడైతే ప్రొఫెసర్ కి మిల్క్ వస్తుందో అండ్ తను చూస్తాడు వే అయితే తన మొత్తం బాడీ స్కిన్ ని రిమూవ్ చేసిందని. అండ్ అదే చూసి తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ వే అయితే మొత్తం సీరం ని ప్రొఫెసర్ బాడీ లోపల పెడుతుంది. అండ్ ఆ స్కిన్ పీస్ ని ప్రొఫెసర్ మీద పెడుతుంది. అండ్ ఇప్పుడు ఆ స్కిన్ పూర్తిగా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఎలా అయితే స్టార్టింగ్ లో కిమ్ డాడ్ ఫేస్ మీద ఉన్నట్టు అండ్ ఆ టిష్యూస్ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి కదా, సేమ్ అలానే వే అయితే ప్రొఫెసర్ లిప్స్ లో ఒక స్ట్రాని కూడా ఫిట్ చేస్తుంది. అండ్ స్ట్రాని వదిలేసి తన మొత్తం బాడీలో ఆ టిష్యూస్ స్ప్రెడ్ అవుతాయి. అండ్ ఆ స్కిన్ వల్ల ప్రొఫెసర్ శ్వాస ఆగిపోతూ వస్తుంటుంది. అండ్ కొద్దిసేపటికే తను చనిపోతాడు. అండ్ చనిపోయే ముందు ప్రొఫెసర్ ఏదైతే అరుపులు అడిసారో అండ్ నేబరింగ్స్ అందరికీ ఆ అరుపులు వినిపిస్తాయి. అండ్ నేబర్స్ వాళ్ళైతే మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ పోలీస్ రావడంతో తను చాలా టెన్షన్ పడిపోతుంది. అండ్ ఇంట్లో నుంచి అయితే తను పారిపోతుంది. అండ్ తనకు అర్థమైపోతుంది పోలీస్ వాళ్ళు అయితే తన్ని పట్టేసుకుంటారని. అండ్ పోలీస్ వాళ్ళు అయితే తను అక్కడి నుంచి పరిగెడుతుంది చూస్తారు. అండ్ తను పట్టేసుకోవడానికి తను వెనకాల వెళ్తారు. అండ్ వే అయితే పరిగెడుతూ హోమ్లెస్ వ్యక్తి దగ్గరికి చేరుకుంటుంది. అండ్ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది. అండ్ హోమ్లెస్ వ్యక్తి అయితే వేని ముందుగా అయితే చాలా మంచిది అనుకున్నాడు. అండ్ వే అయితే స్టార్టింగ్ నుంచి ఆ హోమ్లెస్ పర్సన్ తోటి చాలా మంచిగా ఉండడం వల్ల అండ్ ఆ హోమ్లెస్ వ్యక్తి అయితే వే చెప్పడంతో వేన్ అయితే తన క్లోజ్ లో దాచిపెట్టేసుకుంటాడు. అండ్ దానితో పోలీస్ కూడా తన్ని వెతకలేకపోతుంది. వే అక్కడ కూర్చోడంతో వే దగ్గర ఉన్న సీరం పలిగిపోతుంది. ఆ సీరం విరిగిపోవడం వల్ల అండ్ ఆ హోమ్లెస్ పర్సన్ ఇంకా వే ఇద్దరు మర్జ్ అయిపోతారు, అంటే కలిసిపోతారు. అండ్ వాళ్ళిద్దరిలో ఫ్యూజ్ అయిపోతారు. అండ్ వాళ్ళిద్దరు చాలా దారుణమైన మాన్స్టర్ లో మారిపోతారు. వే అయితే ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది. అండ్ తను మాన్స్టర్ అయి అక్కడనే ఉండిపోతుంది. అండ్ అప్పుడే తను తన ఆంటీని చూస్తుంది. అండ్ తను తన కూతురు ఎంజేని వెతుకుతూ ఉంటుంది. అండ్ ఆంటీ తన దగ్గరికి కూడా వస్తుంది. అండ్ తన ఆంటీకి ఎంజే గురించి చెప్పలేకపోవడంతో ఈ మూవీ ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.